2024 లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో జరగబోతున్నాయి. మరి ఆంధ్రప్రదేశ్లో జరగబోయే ఈ ఎన్నికలకు సంబంధించి ఈరోజు కాంగ్రెస్ హైకమాండ్ ఆంధ్రప్రదేశ్ చెందిన నేతలందరినీ పిలిపించి మాట్లాడటం జరిగింది. మరి పార్టీని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, ఎలాంటి స్ట్రాటజీతో ముందుకు వెళ్ళాలని ఈ సమావేశంలో మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు పాల్గొన్నారు. పల్లంరాజు గారు మనతో ఉన్నారు. పల్లంరాజు గారు, ఈరోజు జరిగిన కీలక సమావేశంలో ప్రధానంగా ఏ అంశాలు చర్చకు వచ్చాయి? ఇవాళ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారితో, తర్వాత రాహుల్ గాంధీ గారితో, వేణుగోపాల్ గారితో, కాంగ్రెస్ సీనియర్ నేతలందరూ కూడా ఇవాళ మీటింగ్ జరిగింది. తెలంగాణ విజయం సాధించిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా ఉత్సాహం కాంగ్రెస్ క్యాడర్లోని, కాంగ్రెస్ ఓటర్లోని కూడా వచ్చింది. అయితే ఈ ఉత్సాహాన్ని ఏ విధంగా మనం గ్రాఫ్ పెంచాలి, ఏ విధంగా విజయావకాశాలకి మరి ఏ దిశలో ఏ విధంగా వర్క్ చేయాలనేది డిస్కస్ చేయడానికే ఇవాళ మీటింగ్ పిలిచారు. అయితే చాలా ఇంటెన్స్గా డిస్కషన్ జరిగింది. 2 గంటల్లో సుమారు అందరూ కూడా సజెషన్స్ ఇవ్వడం జరిగింది. చాలా ముఖ్యమైన అంశాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఏవైతే ప్రామిసెస్ చేశారో అవన్నీ కూడా బీజేపీ హయాంలో, తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్న 2 రీజనల్ పార్టీస్, రీజనల్ గవర్నమెంట్స్లో కూడా ఇంప్లిమెంటేషన్ చేయలేకపోయారు. కేవలం కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఇవన్నీ కూడా సంపూర్ణంగా మేము ఇంప్లిమెంట్ చేస్తామనే హామీ ఇచ్చింది. కేవలం కాంగ్రెస్ పార్టీ ఒక్కటే. ఇవాళ ఈనాటికి పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాల్సింది, అది అవ్వలేదు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ సాధించలేదు. అలాగే ఏవైతే రీఆర్గనైజేషన్ ప్యాకేజ్లో ఆంధ్రప్రదేశ్కి ప్రామిస్ చేశారో అవి 2 రీజనల్ పార్టీస్ కూడా సాధించలేకపోయాయి. అయితే ఇటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఒక్కటే హామీ ఇస్తుంది. అలాగే ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఒక ఎసెట్ అయిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని డిస్ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి అన్యాయాలు కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్కి జరుగుతూ ఉంటే ఈ స్థానిక రీజనల్ పార్టీస్ అన్నీ కూడా ఏమీ కిక్కురుమనలేకపోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే తెలుస్తుంది. ఈ సందేశంతో మేము మా ప్రజల్లోకి వెళ్ళబోతున్నాం. అయితే చాలామంది పార్టీ వెళ్ళిన వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఆతృత చూపిస్తారు తిరిగి రావడానికి. ఈ విధంగా గ్రాడ్యువల్గా ఏ విధంగా అయితే అంచెలంచెలుగా పెరిగి విజయం తెలంగాణలో సాధించామో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా సాధిస్తుపోతామనే నమ్మకంతో మేము ఇవాళ బయటకు వచ్చాం. షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి, ఆంధ్ర రాజకీయాల్లోకి ఆమె అడుగు పెట్టబోతున్నారనే ప్రచారం జరుగుతుంది. ఆమె వస్తారా? వస్తే పార్టీకి ఉపయోగమేనా? డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఈనాడు ఆంధ్ర ప్రజల హృదయాల్లో ఒక బలమైన స్థానాన్ని ఆయన చేపట్టుకున్నారు. అయితే మరి ఆయన కుమార్తెగా షర్మిల వస్తే తప్పకుండా మేము ఆహ్వానిస్తాం. అయితే ఇప్పుడు వరకు ఆవిడ ఆల్రెడీ సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని కూడా తెలంగాణ ఎలక్షన్ ముందు కలవడం జరిగింది. అయితే అలాంటి ఆవిడ వస్తే తప్పకుండా కాంగ్రెస్కి బలోపేతం జరుగుతుంది రాష్ట్రంలో అనే నమ్మకం కూడా మాకుంది. ఎందుకంటే ఏదైతే గుడ్ విల్ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారితో ఉందో అది ఆవిడ ద్వారా కూడా మేము ప్రొజెక్ట్ చేయగలుగుతాం. అయితే మరి అది ఏ స్థాయిలో ఉందో నేను చెప్పలేను, కానీ తప్పకుండా ఆవిడ వస్తే బలోపేతం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేయబోతుందా, లేదంటే అలయన్స్ ఎవరితో ఉంటారా, లేకపోతే ఇంకా పొత్తులకు సంబంధించి ఈరోజు సమావేశంలో ఏదైనా చర్చ వచ్చిందా? అంటే ఆల్రెడీ ఇండియా అలయన్స్లో కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి కనుక తప్పకుండా కమ్యూనిస్ట్ పార్టీస్తో మేము అలయన్స్ పెట్టుకుంటాం. అదే కాకుండా మరి కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో అలైన్ అవుదామని ఏదైనా రీజనల్ పార్టీ ముందుకు వస్తే తప్పకుండా మేము ఆహ్వానిస్తాం. ఇక టీడీపీ, జనసేన కలిసి వెళ్ళిపోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. మరి ఆ కాంబినేషన్లో కాంగ్రెస్ జాయిన్ అవ్వటానికి అవకాశం ఉంటుందంటారా? అది మరి నా స్థాయిలో చెప్పేది కాదు. అది ఇంకా పై స్థాయిలో ఒకవేళ అటువంటి మూవ్ ఏమన్నా ఉంటే అది పై స్థాయిలో చేయవలసిన చర్చ. అది అవతల వైపు నుంచి కూడా ఆ ఆసక్తి వాళ్ళకు ఉంటే తప్పకుండా అదొక బలమైన కాంబినేషన్ అవుతుంది. కాంగ్రెస్లో చూసుకున్నట్టుగైతే ప్రధానంగా మీరు అభ్యర్థుల ఎంపిక ఒకటి, అలాగే లిస్ట్ రిలీజ్ చేయడం అనేది ఎప్పుడు జాప్యం జరుగుతుంది. తెలంగాణ ఎలక్షన్స్లో కూడా లాస్ట్ మినిట్ వరకు అభ్యర్థుల ఎంపికలో చాలా జాప్యం జరిగింది. అలాగా ఈసారి ఈ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అసెంబ్లీ కానీ లోక్సభకు కానీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి
హైకమాండ్ ఈరోజు మీటింగ్లో ఏమన్నా పర్టికులర్గా కొన్ని సజెషన్స్ ఏమైనా చేశాయా మీకు? అది ఆల్రెడీ ఆ సజెషన్ను ఒక సభ్యులు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో త్వరగా రిలీజ్ చేస్తే ఈ బలోపేతం ఎక్సర్సైజ్లో ఇంకా చురుగ్గా మేము వెళ్ళగలుగుతాం అనేది చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా అంటే చాలా తక్కువ ఓట్ పర్సంటేజ్ ఉంది. ఎలక్షన్స్ చూస్తే చాలా టైం కూడా చాలా తక్కువే ఉంది, 3 నెలలే ఉంది. మరి ఎంత మేరకు పుంజుకునే అవకాశం ఉంటుంది, పుంజుకుంటుందా పార్టీ? చాలామంది పార్టీలోని నేతలే, సీనియర్ నేతలే వేరే పార్టీల వైపు కూడా చూస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. మరి పార్టీ పుంజుకోవడానికి ఎన్నికల ఈ సమయం సరిపోతుందంటారా? ఇప్పుడు తెలంగాణ ఉదాహరణగా తీసుకుంటే 3 బై ఎలక్షన్లలో చాలా దారుణంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. అలాంటిది 3వ స్థానంలో ఉన్న పార్టీ పుంజుకుని విజయం సాధించింది. ఈవేళ ఆంధ్రాలో యాక్చువల్గా ఇష్యూస్ చూసుకుంటే ఇంకా బలమైన ఇష్యూస్ కాంగ్రెస్ పార్టీతో ఉన్నాయి. అయితే మేము ఎంత చురుగ్గా ప్రజల్లోకి వెళ్ళగలం, ఏ విధంగా నాయకులందరూ కూడా చురుగ్గా ప్రజల్లోకి వెళ్ళి ఇష్యూస్ హైలైట్ చేయగలరో దాన్ని బట్టి విజయాలు సాధించినా కూడా మనం ఆశ్చర్యపోకర్లేదు. ఇక్కడ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ సభలు ఏమైనా భారీగా ర్యాలీలు కానీ సభలు కానీ ఉండే అవకాశాలు ఉంటాయా ఆంధ్రప్రదేశ్లో? తప్పకుండా ఉంటాయండి. ఎందుకంటే ఏవైతే మీ మేజర్ ఇష్యూస్ ఉన్నాయో ఈ ఇష్యూస్ని హైలైట్ చేస్తూ ప్రజల్లోకి వెళ్ళడానికి రాహుల్ గాంధీ గారు సిద్ధంగా ఉన్నారు. అయితే మేము ఎంత త్వరగా మేము ఆ మీటింగ్స్ ఆర్గనైజ్ చేయగలిగితే అంత త్వరగా కూడా వాళ్ళు వస్తారు. ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఏ ఇష్యూస్ మీద కాంగ్రెస్ పార్టీ ఈ ఫోకస్ చేసింది? ముఖ్యంగా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ప్రామిస్ చేసిన స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ మిగతా ప్యాకేజ్ అంశాలు కానీ ఈ 2 ప్రభుత్వాలు, ఆంధ్రప్రదేశ్లో వచ్చిన 2 ప్రభుత్వాలు కూడా కంప్లీట్గా నెగ్లెక్ట్ చేశాయి. ఇంకా బీజేపీ అయితే కంప్లీట్గా దాన్ని పక్కన పడేసింది. ఇవి మేము సంపూర్ణంగా ఇంప్లిమెంట్ చేస్తామనేది కేవలం కాంగ్రెస్ పార్టీ ఒక్కటే చెప్తుంది. అదేవిధంగా ఇవాళ 2 మేజర్ ఇష్యూస్ ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు, అది మొత్తం ఆంధ్రప్రదేశ్కి మరి నీరుని తీసుకొచ్చే ఆ ప్రాజెక్టు, దాన్ని ఈ 2 ప్రభుత్వాలు కూడా కంప్లీట్గా నెగ్లెక్ట్ చేశాయి. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏదైతే ఆంధ్రప్రదేశ్కి బలమైన అసెట్టో దాన్ని నెగ్లెక్ట్ చేసి దాన్ని డిస్ఇన్వెస్ట్ చేయడానికి వీళ్ళు రెడీ అయ్యారు. ఈ అంశాలే కాకుండా ఈవేళ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ చూసుకుంటే కంప్లీట్ స్టాండ్ స్టిల్కి వచ్చింది. పెట్టుబడులు పెట్టడానికి హెసిటేటింగ్గా ఉన్నారు. అప్పులు చూస్తే విపరీతంగా బారో చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక బాధ్యతైన ప్రభుత్వం రావాలి. కాంగ్రెస్ పార్టీ దానికి సిద్ధంగా ఉంది. ఇది ఇక కాంగ్రెస్ హైకమాండ్ ఏపీ నేతలకు రాష్ట్రంలో ఎలా వెళ్ళాలి అనే దాని మీద దిశాదశను నిర్దేశించింది. ఇక షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తే కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగుతుందని ఎంఎం పల్లంరాజు చెప్తున్నారు. అలాగే తెలంగాణలో 3వ స్థానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా మంచి పొజిషన్కి వస్తుందని చెప్పేసి పల్లంరాజు చెప్తున్నారు. కెమెరామెన్ నవీన్తో రామకృష్ణ, RTV, న్యూఢిల్లీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.